హైదరాబాద్ సిటీ అంతా అదిరిపోయే వైబ్ తో కనిపించింది. ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల పండగ సందడితో భాగ్యనగరానికి కొత్త ఆధ్యాత్మిక శోభ వచ్చింది. పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారి ఆలయంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మహాంకాళి క్షేత్రాలు, అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాల మధ్య ఆడపడుచులు బోనాలు సమర్పించారు. లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారికి మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పాతబస్తీ బోనాల ఉత్సవాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లాల్ దర్వాజా ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. టీఆర్ఎస్ అధినేత్రి కవిత అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ధూమ్ధామ్గా స్టెప్పులేశారు. మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలోని సినీ నటి కొణిదెల నిహారిక, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బంగారు బోనం ఎత్తారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆమె స్థానిక భక్తులతో కలిసి మాస్ స్టెప్పులేసి పండగ జోష్ రెట్టింపు చేశారు. ఇక సినీ తారలు వైష్ణవి, ఫర్జియా అబ్దుల్లా, రోషన్, శ్రీదేవి కూడా బోనాల్లో ధూమ్ధామ్గా డాన్స్లాడారు. బోనాల జాతరను చిన్న పెద్ద అందరూ మస్త్ ఎంజాయ్ చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముషీరాబాద్ జలూస్ లో స్టెప్లేశాడు. మరి వ్యూవర్స్, మీ ఏరియాలో బోనాలు ఎలా జరిగాయి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.